హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూంకుంటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిని వరుసకు పెదనాన్న అయిన గంగాధరప్ప అతి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. దీనిపై జిల్లా ఎస్పీ రత్నవేలు స్పందించాడు. అభం శుభం తెలియని చిన్నారిని చంపడం దురదృష్టకరమని, ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైకోగా మారిన నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని అన్నారు. ఈరోజు హిందూపూర్ రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్కి ఉదయం సుమారు 11 గంటల టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తూముకుంట అనే విలేజ్లో గంగాధరం అనే వ్యక్తిని పబ్లిక్ కొంతమంది కొడుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీదట SHO కొంతమంది కానిస్టేబుల్స్ ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ పబ్లిక్ చాలామంది గ్యాదర్ అయి ఉన్నారు. వాళ్ళందరితో వాళ్ళు చదవగొట్టిన తర్వాత అక్కడ మంజుల అనే ఒక లేడీ ఏడుస్తూ కనిపించింది. ఆమె తన అక్కగారి ఇంటికి వచ్చానని, అంటే గంగాధరం అనే అతని భార్య, ఆమె అక్క. సో అక్కడికి వచ్చానని, తను 2-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చానని, ఇక్కడ ఒక బిడ్డను ప్రసవించి తను ఇక్కడే ఉంటున్నానని, తనకున్న ఒక 8 సంవత్సరాల అమ్మాయి తండ్రి దగ్గర ఉందని, 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని, ఈరోజు పొద్దున 8 గంటల ప్రాంతంలో వరుసగా తన బావ మరియు ఆ పాపకి పెదనాన్న ఆ పాపను తీసుకొని పొలంకి వెళ్ళడం జరిగిందని, ఆ పొలంకి వెళ్ళినప్పుడు వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు పాపను తీసుకురాకుండా రావడంతో పాప ఎక్కడని చెప్పి అడగడంతో అతను సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడటం, అతని పైన చేయి చేసుకోవడం జరిగింది. దాని మీద అతను కొన్ని గాయాలు కూడా అతని మీద మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని చేయి చేసుకునేసరికి అతను అప్పుడు పాపను నేనే తీసుకెళ్ళాను, నేను చంపేసి పొలంలో పాతేశానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీదట పోలీసులకి ఆమె దగ్గర కంప్లైంట్ ఆమె దగ్గరే తీసుకొని అక్కడే ఆ కంప్లైంట్ని కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్కి పంపించడం, పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన అతన్ని తీసుకొని అతన్ని పోలీసు కూడా అక్కడే ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కన్ఫెస్ని బేస్ చేసుకుని అతను చూపించిన ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేరస్థల పరిశీలన కూడా పోలీసు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించడం జరిగింది. అక్కడ అప్పుడే నేల తవ్వి వేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది పెన్నా నది ప్రవహించేటువంటి ప్రాంతం, అది కొంట, దానిలో అంతా ఎక్కువ ఇసుక ఉంది, ఆ పక్కన ఇతని పొలం ఉంది. సో దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఆ గట్టు మీద ఆ ఇసుకలో ఒక చిన్న పాము ప్రింట్, చేతులు ముద్ర కూడా పడి ఉంది చిన్నపిల్లలు. సో దానిపైన ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవడం, అక్కడి నుంచి SHO ఒక రిటర్న్ రిక్వెస్ట్ని MRO గారికి రాసి తన సిబ్బందితో పంపించడం జరిగింది. దానిపైన MRO గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాడీని అక్కడ మీడియేటర్స్ మధ్యలో దాని బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. బాడీ ఎగ్జిబిషన్ చేసిన తర్వాత డాక్టర్స్ బాడీ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. బాడీ ఎగ్జిబిషన్ చేసిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ కండక్ట్ కూడా జరిగింది. ఆ తర్వాత బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది PM చేయడం కోసం, పోస్ట్ మార్టం చేయడం కోసం. ఎగ్జిబిషన్ చేసినప్పుడు మనం ఆ టైంలో మనం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతన్ని వితిన్ స్టిపులేటెడ్ టైంలో రిమాండ్ చేస్తూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. 2 కేసులు ఇతను మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతను జనవరిలో బెయిల్ మీద రావడం జరిగింది. అప్పుడు SHO కూడా ఇతను బెయిల్ మీద వస్తే ఫర్దర్గా అఫెన్స్ కమిట్ చేస్తాడనే విషయంలో బెయిల్ అపోజ్ కూడా చేయడం జరిగింది. అతను రౌడీ షీట్ కూడా నేను పరిశీలించి చూశాను. సో ఇతను అప్పటి నుంచి 3 నెలల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటున్నాడని చెప్పి సమాచారం ఉంది. అయినప్పటికీ ఇక ముందు ఇట్లా రౌడీ షీటర్స్ ఈ మర్డర్ కేసులో కానీ, పోక్సో కేసులో కానీ రౌడీ షీటర్స్ ఆల్రెడీ షీట్స్ ఉంటే ఓకే, లేకపోతే ఓపెన్ చేస్తాం. వారిపైన సర్వేలెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ ఇలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఉండడానికి, అవేర్నెస్ కూడా పబ్లిక్లో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన వర్కౌట్ చేస్తాం. ఇమీడియట్గా పోలీసు స్పందించి ఈ కేసులో త్వరగా యాక్షన్ తీసుకోవడానికి పబ్లిక్ కూడా సమాచారం ఇచ్చారు, సహకరించారు. థ్యాంక్ యూ. ఇతను ఇప్పుడు డాక్టర్ మనకు PM రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి PM రిపోర్ట్ వస్తే ఫర్దర్గా ప్రస్తుతం మర్డర్ కేసు, PM రిపోర్ట్లో ఏమైనా మనకి రేపు కమిట్ చేశారు అట్లాంటివి వస్తే కనుక ఖచ్చితంగా ఆ సెక్షన్ కూడా వస్తుంది. సో PM రిపోర్ట్ బేస్ చేసుకుని